హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియాలో హైపర్ లూప్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ట్రాక్ అయితే మనకి సిద్ధమైందనమాట. అయితే హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది, అంటే ఇండియాలో ఎప్పుడు దీనికి సంబంధించిన కమిటీ అనేది వేశారు, హైపర్ లూప్ టెక్నాలజీకి ఆర్జుడు ఎవరు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు గనక హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కావాలనుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. మీకు అయితే కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ ఉంటాయి. ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీకు 199, 2 సబ్జెక్టులు అయితే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399, 4 సబ్జెక్ట్స్ అయితే 499. దీంతో పాటుగా ఏ సింగిల్ టెస్ట్ సిరీస్ అయినా 99 రూపీస్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట. టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ అయితే 99 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరొకసారి హైపర్ లూప్ టెక్నాలజీకి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. మనం రీసెంట్గా తీసుకున్నట్లయితే మనకి ఇండియాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది వచ్చింది, అలాగే గతిమాన్ వచ్చింది. ఇదివరకు మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉండేవి, రాజధాని ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా అంటే స్పీడ్గా అనమాట మన గమ్యస్థానానికి వెళ్ళడం కోసం. కాకపోతే భూమి మీదే విమాన వేగంతో, అంటే మనకి ఫ్లైట్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుందో ఆ స్పీడ్లో మనకి భూమి మీద వెళ్ళేటట్టు విధంగా ఒక ట్రాక్ని సిద్ధం చేశారండి. ఇదే హైపర్ లూప్ ట్రాక్ అనమాట యాక్చువల్లీ. సో ఆ హైపర్ లూప్ ట్రాక్ సంబంధించి మనం చూద్దాం. హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఓకేనండి, చూడండి, ఇక్కడ నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టుపై భారత్ కీలక అడుగు ముందుకేసింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరిరక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనేది సిద్ధమైంది. అంటే మొట్టమొదటి ట్రాక్ అనమాట. అంటే ఒక ట్రాక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో టెస్ట్ చేస్తారు ఫస్ట్. ఆ టెస్ట్ అనేది కనుక మనకి సక్సెస్ అయినట్లయితే స్పీడ్గా వెళ్ళచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గంటకి 965 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ 1 అవర్కి అనమాట 965 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ చూడండి, ఇది ఎన్ని మీటర్ల పొడవుతో వేశారంటే ఇప్పుడు ప్రస్తుతానికి 422 మీటర్ల పొడవిన ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఐఐటి మెడ్రాస్ సహకారంతో అనమాట రైల్వే మినిస్ట్రీ అనమాట ఇది డెవలప్ చేయడం జరిగింది అనమాట. అంటే రైల్వే మినిస్ట్రీ అనమాట, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మనీ అనేది ఇస్తే, ఓకే, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అనమాట దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసి ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే 350 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానాన్ని హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అంటే 350 కిలోమీటర్స్ని ఓకే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అంట. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా మంగళవారం నాడు వెల్లడించారు. ఈ భవిష్యత్ తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం విద్యా సంస్థ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించింది. మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. అంటే మనకి ఐఐటి ప్రాంగణం ఏదైతే ఉందో మద్రాసులోని వాళ్ళు అక్కడే చేశారనమాట. ఓకే, ఇది కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో $20 లక్షల గ్రాంట్ అనేది ఇచ్చిందనమాట. అంటే $20 lakhs అనమాట మద్రాస్ ఐఐటికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ను మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం మరో $10 లక్షలు కూడా ఇస్తున్నారంట. ఓకేనండి, త్వరలోనే తొలి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్ట్ని చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది. అంటే మనకి కమర్షియల్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ఏమిటి హైపర్ లూప్? ఓకేనండి, ఇది హైపర్ లూప్కి సంబంధించి మనం ఇంకా మిగతా డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఓకే, హైపర్ లూప్ టెక్నాలజీ అంటే చూద్దాం ఫస్ట్. హైపర్ లూప్ అనేది అభివృద్ధి చెందిన ఒక నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నమాట. ఓకే, మరి దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే టెస్లా సంస్థ అధ్యక్షుడు అయినటువంటి ఎలాన్ మస్క్ అండి. ఓకేనండి, మీ అందరూ ముద్దుగా మస్క్ మామ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈయన్ని ఎలాన్ మస్క్ అనమాట దీనికి సూత్రధారి. ఈ వ్యవస్థను ఉపయోగించి గంటకు కనీసం 600 మైళ్ళు అంటే 965 కిలోమీటర్స్ అనమాట 1 అవర్లో వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, సుమారు అనమాట వేగంతో వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ గంటకి 965 కిలోమీటర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు 350 కిలోమీటర్స్ అయితే ఇలా చూసుకుంటే 20 మినిట్స్లో వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్లీ కదా. వాహనం ఏదైనా చూడండి, ఇక్కడ మనం ఏదైనా సరే ఒక వెహికల్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకి గురుత్వాకర్షణ శక్తితో పాటు గాలి వేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలి. ఓకే, మనకేంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని అధిగమించి కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే కొన్నిటికి మనకి చాలా శక్తి కావాలన్నమాట యాక్చువల్లీ. ఓకే, మరి ఈ పరిమితులు ఏవి లేకుండా అంతరిక్షంలో ఏంటి, స్పేస్లో ఏంటంటే ఇలాంటివి ఉండవు యాక్చువల్లీ కదా. సో సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాంటివి ఓకే, అలాంటి టెక్నాలజీతోనే భూమి మీదే కొంచెం ఎత్తులో అనమాట. ఓకే, సో ఇది తీసుకొస్తున్నారండి యాక్చువల్లీ. ఓకే, అక్కడ ఉన్నటువంటి పరిమితులను కొంచెం చేంజ్ చేస్తానమాట. అలాంటి వాటిని కొంచెం పరిస్థితులను మార్చి అక్కడ తీసుకొస్తున్నారు యాక్చువల్లీ. సో అదే హైపర్ లూప్ టెక్నాలజీ. అయితే దీనికి సంబంధించి 2020లో అంటే మనకి 2020లోనే నీతి ఆయోగ్ అండి, మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఉంది కదా, థింక్ ట్యాంక్.
ఈ నీతి ఆయోగ్ అనమాట ఇండియాలో హై స్పీడ్ ట్రావెల్ కోసం వర్జిన్ హైపర్ లూప్ టెక్నాలజీ యొక్క సాంకేతికత మరియు వాణిజ్య సాధ్యతను అన్వేషించడం కోసం ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ వేశారు. అప్పట్లోనే 2020లోనే ఒక ప్యానెల్ వేశారనమాట. ఓకేనండి. మరి స్వదేశీ హైపర్ లూప్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్తో కలిపి సహకరిస్తారంటే మరి అప్పుడు ఇది యాక్చువల్లీ మనకి స్టాక్ డేటా ఇది. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఐఐటి మద్రాస్ అంటే రైల్వే మంత్రిత్వ శాఖ కలిపి అనమాట ఈ హైపర్ లూప్ టెక్నాలజీని మనకి డెవలప్ చేస్తున్నారు యాక్చువల్లీ కదా. మరి తీసుకుంటే ఐఐటి మద్రాస్ హైపర్ లూప్ టెక్నాలజీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ సహాయం చేస్తుంది. ఈ కేంద్రాన్ని ఐఐటి మద్రాస్ దాని అనుబంధ సంస్థను సెంటర్ ఆఫ్ రైల్వే రీసెర్చ్ ద్వారా చేస్తారనమాట. ఓకేనండి. ఈ ప్రాజెక్ట్ అనమాట మనకి మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చేస్తారు. అంటే మనకు తెలిసిన ఆత్మనిర్భర్ భారత్ అనేది కోవిడ్-19 వచ్చిన తర్వాత మనకి ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్యాకేజ్ అనమాట. భారతదేశంలో జీడిపిలోంచి కొంత అమౌంట్ని తీసి సర్క్యులేట్ చేస్తాను అనమాట మనీని. అలాగే మనకి మేక్ ఇన్ ఇండియా అనేది కూడా తెలిసిన 2014లోనే భారతదేశంలోనే అన్ని వస్తువులను తయారు చేసుకోవాలనే కాన్సెప్ట్లో భాగంగా ఇది మనకు తయారు చేశారు. 2017లో మద్రాస్ ఐఐటి విద్యార్థులు ఆవిష్కార్ హైపర్ లూప్ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు 2020లో నీతి ఆయోగ్ అనమాట దీన్ని ఆమోదించడానికి ముందు 2017లోనే ఫస్ట్ చేశారు. చేసిన తర్వాత గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ కూడా చేసింది. 2019లో జరిగినటువంటి స్పేస్ ఎక్స్ హైపర్ లూప్ ఓకేనండి పోటీలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10కి చేరుకున్నటువంటి ఏకైక ఏషియన్ జెట్ అంటే ఇది మద్రాస్ ఐఐటి అనేది. ఓకే. యూరోపియన్ హైపర్ లూప్ వీక్లో అంటే యూరోపియన్ హైపర్ లూప్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది కాన్సెప్ట్ హైపర్ లూప్ అనేది. ఓకే. అక్కడ హైపర్ లూప్ వీక్ 2021లో కూడా మోస్ట్ స్కేలబుల్ డిజైన్ అవార్డుని గెలుచుకుందంట ఇది యాక్చువల్లీ. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఓకే. మనకి జనరల్గా తెలుసుకోవడానికి ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి ఏంటి అసలు ఈ హైపర్ లూప్ అంటే ఇక్కడ మనకి ప్రస్తుతం కరెంట్ డేటా తీసుకుంటే 5వ రవాణా విధానంగా అనమాట చూస్తారు. దీనికి మనకి చాలా ఉన్నాయి కదా రవాణా మార్గాలు అనేవి. మనకి గాలిలో ఉన్నాయి అంటే ఫ్లైట్లు ఉన్నాయి, నెక్స్ట్ బస్సులు ఉన్నాయి, నెక్స్ట్ ట్రైన్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి షిప్లు ఉన్నాయి అనమాట. మొత్తం 4 మార్గాలు ఉన్నాయి అనమాట. ఇది 5వ రవాణా మార్గం అనమాట. అంటే కొంచెం ఎత్తులో వెళ్తుంది అనమాట, మరీ ఓవర్గా కాకుండా జస్ట్ అనమాట ఎత్తులో వెళ్తుంది. గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వెళ్తుంది అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే. కొన్ని గొట్టాలు ఉంటాయి కొన్ని, వీటిలో రైలు బోగీలను పోలిన ప్యాడ్లు అత్యంత వేగంతో ప్రయాణం చేస్తాయి. ఈ విధానంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికను ఉపయోగిస్తారు. ఫలితంగా ప్యాడ్లు దిగువ భాగం పట్టాలను తాకుండా దాదాపు అంగుళం మేర గాలిలో ఎగురుతుంది అనమాట. ఒక అంగుళం మేర గాలిలో ఎగిరి వెళ్తుంది అనమాట ఇది యాక్చువల్లీ. దీనికి తోడు ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపు లేకపోవడం వల్ల రాపిడి వాయు నిరోధక తావుండదు. ఫలితంగా గంటకు దాదాపు 1000 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకునే అవకాశం ఉంటుందండి. గంటకి 1000 కిలోమీటర్స్ చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా మనకి సింపుల్గా అడగొచ్చు అనమాట ఇది యాక్చువల్లీ. ఎందుకంటే హైపర్ లూప్ టెక్నాలజీకి సంబంధించిన ఆద్యుడు ఎవరైనా అడగొచ్చు, లేదంటే భారతదేశంలో ఓకే ఏ సంస్థ హైపర్ లూప్ టెక్నాలజీ మీద ప్యానెల్ వేసింది అని అడగవచ్చు, లేదంటే మనకి హైపర్ లూప్ టెక్నాలజీని ఏ మంత్రిత్వ శాఖతో కలిపి ఎవరు చేస్తారంటే ఐఐటి మద్రాస్ అని మంత్రిత్వ శాఖ, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాంగ్ రన్లో ఇంపార్టెంటే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కనుక మన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ కనుక చూసినట్లయితే చాలా సాధారణంగా క్వశ్చన్లు ఉన్నప్పటికీ కూడాను ఆ టాపిక్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కూడా వచ్చే కరెంట్ అఫైర్స్ని మీరు స్టాండర్డ్ జీకేతోని కొంచెం స్టాండర్డ్ కంటెంట్తో లింకప్ చేసి చేసుకున్నట్లయితే స్టాండర్డ్ జీకే అడిగినా చేయగలుగుతారు, కరెంట్ డేటా అడిగిన సార్ చేయగలుగుతారు అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన బాలువైక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మీకు రెగ్యులర్గా షేర్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.